హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మంచి వీడియోతో ముందుకు వచ్చాము. ఎందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మేము వెహికల్ దగ్గర నడుచుకుని వెళ్తున్నాము. ఇవన్నీ ముగ్గురు అవుతున్నాము. మనం కూడా అంటే మా విలేజ్ నుంచి కిందకి వెళ్తున్నాము. అక్కడ వెహికల్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. సరే, ప్రజెంట్ అయితే వెహికల్లో ఉన్నాము. స్టార్ట్ అయ్యిందండి. టైం అంటే బ్రో ప్రజెంట్ 6:33 అయింది. స్టార్ట్ అయ్యాము. అక్కడ ఎవరు అరేంజ్ చేస్తారో ఎవరు ఏంటి మనకు తెలియదు. తెలియజేస్తాను, చూపిస్తాను. అయితే మేము అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. బండి ట్రై చేస్తాము. ఎక్కడ 5 స్టార్ సుబ్బు గైస్ బ్యాక్ లో ఉన్నారు. రండి నేరేడు వాళ్ళకి వచ్చింది. స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాము. ఓకే, లెఫ్ట్ తిరగాలి. ఆగా ఒకసారి ఫోన్ చేస్తాను. గుమ్మలక్ష్పురం నుంచి వచ్చేటప్పుడు ముందు మల్నాట టెంపుల్ అనేసి ఉంటుంది. ఆ లోపలికి రావాలి. ఆ లోపలికి వచ్చిన తర్వాత క్రీమ్లు ఉన్నాయి. ఘాటి 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 ఎక్కుతున్నా. ఇప్పుడైతే మనము కుసా వాటర్ పార్క్ చేరామండి. ఓకే సెకండ్ మీటప్లో వాటర్ ఫాల్స్ చూడగా
అయితే చాలా పార్కింగ్ చేయడానికి కూడా మంచి ప్లేస్ ఉందండి. వెహికల్ అయితే పార్కింగ్ చేస్తాము. జలపాతం దగ్గర ఉన్నామండి. అయితే ఈ జలపాతానికి అతి ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే మనం ఒక టికెట్తోని మొత్తం 7 జలపాతాలు చూడొచ్చు అనమాట. అదేంటి ఇప్పుడు చూసేద్దాం లోపలికి వెళ్ళి. చూడండి కుశలోయ జలపాతాలు, దాంట్లో రకరకాలు ఉన్నాయి చూడండి. 10 రూపాయలతో 7 జలపాతాలు చూపిస్తాను రండి. పాట వేయాలా చెప్పు. ఓర్నై నీ బరువుకి కొమ్మిరిగిపోద్దురు నాయన. దిగు. స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్తున్నాం. వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు. ఇది సిన్సెట్ అంటారు గాయ్స్. ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. అయితే మనవాడు ఉన్నాడు 5 స్టార్ సుబ్బు. ఇదిగో నేనే ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తాను ఇప్పుడు. చూడండి గాయ్స్. హాయ్ హాయ్ హాయ్. చూడండి ఎక్స్ప్లెయిన్ చేయండి. బౌల్ స్విమ్మింగ్ పూల్ డైరెక్ట్ వైపు ఉందండి. డైరెక్ట్ వైపు ఉందండి. అటువైపు పట్టింది. చూడడానికి అయితే సేమ్ బౌల్ లా ఉంటది అనమాట. చిన్న బౌల్ దారి అయితే ఎలా చేశారు, తవ్వారు. ఇది దారి చాలా చక్కగా ఉంది. ఈవినింగ్ ఎప్పుడు వర్షం పడ్డది కాబట్టి ఇంకా రూట్ అయితే ఇవ్వండి ఈ విధంగా ఉంది. మొత్తం నేల చూస్తున్నారా మరి ఏమిటో చూడాలి. దిగలేకపోతున్నా అంటారు నాయన. ఏం చూస్తున్నారు అబ్బాయిలా? ఇదేనండి బౌల్ స్విమ్మింగ్ పూల్ అంటారు. చూడండి ఎలా ఉంది, ఎంత బాగుంది కదా. తనకైతే స్విమ్మింగ్ పూల్ చూస్తామండి. మళ్ళీ ఇంకో దానికి వెళ్తాం. ఇప్పుడు మన 6 ఉన్నాయి. మంచి అందల మామూలు అయితే నడుచుకుని వెళ్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, కుస వాటర్ ఫాల్ లోనే ఇంకో భాగము శివాలయం అయితే ఉంది. ఇక్కడికైతే వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మామూలు అయితే అందరు తీస్తున్నారు. ఇప్పుడు మనమైతే సెకండ్ దాంట్లో ఉన్నామండి. ఇది శివలింగ అనేసి ముందు చూసారు కదా, అది ప్రజెంట్ అయితే ఇది ఎలా లేదు, తాళం వేస్తారు. చూడండి లోపలికి వెళ్ళడానికి కావట్లేదు. మీకు బయట నుంచి కొన్ని క్లిప్లు చూపిస్తాను, చూసేయండి. ఫ్రిడ్జ్ పట్టుకొని వచ్చుంటే చల్లగా ఉంది. ఈశ్వరన్న ఇక్కడ ముందు దండం పెట్టాలి నువ్వు. ఎవరినైనా నమస్కారం, ప్రణామములు, దండము, దండారో దూత ఓకేనా వంశీ? ఇంతమంది జనసమూహం నేనేం మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ మన యూట్యూబర్స్. ఓన్లీ 200 రూపీస్. దిస్ ఇస్ కళ్ళు చూడు. చూడండి
నష్టమే. సార్ ఏమైనా స్లిప్ అవుతున్నాయా? లేదా? ఇక్కడ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. ఇదంటే మన వాళ్ళందరూ యువతలు ఉన్నారు. నమస్కారం అండి. ఇదైతే సెకండ్ వాటర్ ఫాల్స్ అండి. సెకండ్ వాటర్ ఫాల్స్ జరిగింది చూడండి, ఎక్సలెంట్గా ఉంది. పెద్ద వాటర్ ఫాల్స్ ఏమనుకున్నా, బట్ చిన్నది. బికాస్ వర్షాకాలం పోయి, చలికాలం పోయి, ఎండాకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అన్ని పోయే కాలం ఉంటాయి. దానికి వెళ్తున్నాము. నేనైతే దిగలేకపోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది నాగుల జలపాతం అన్నమాట. నేను ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తున్నాను. చూడండి, హాయ్ గాయ్స్. బాగా డౌన్ అండి ఇది. జాగ్రత్తగా రావాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. నీకు ఈ బొమ్మ తెలుసా? డేంజర్ అని ఉంది. ఖచ్చితంగా బాగా లోతుగా ఉంది. పట్టుకోవడానికి తాడు, చాలా జాగ్రత్తగా దిగాలి. కొంచెం పట్టుకున్నాను, దిగిపోయారు. చాలా కష్టపడి దిగుతున్నారు చూడండి. తాడు పట్టుకొని దిగాలి. ఆమె టూరిస్ట్. చూడండి, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎందుకంటే దిగేటప్పుడు చాలా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. దారుణం ఉంది. దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలండి. పేరు అయితే తెలియదు ఈ వాటర్ ఫాల్స్ పేరు అయితే. చూడండి, రాయిలు ఈ విధంగా పెట్టి చేసి ఉంచారు వాటర్లోనే. బాగుంది. కింద కూడా ఉందండి. కింద మళ్ళా లో అయితే వెళ్తుంది, కానీ టైం లేదు, అందుకు వెళ్ళట్లేదు. చూడండి, చాలా లోతుగా ఉంది, కానీ మేమైతే వెళ్ళట్లేదు. ఇంకా ఇలాగే ఉన్నాయి అటు కింద, అలాగా తీసుకుని వెళ్ళచ్చు. ఈ దారి అయితే ఈ విధంగా ఉందండి, ఇలాగ వెళ్ళాలి, అందుకు వెళ్ళట్లేదు. చూడండి, అంత దారుణంగా ఉంది. నేనే ఇది చూస్తున్నారు కదా, ఇదైతే 6వ వాటర్ ఫాల్స్ అండి. ఇది యాక్చువల్గా అయితే రావడానికి చాలా కష్టము, కానీ మేము మెల్లకి వచ్చాము. ఆ విధంగా పైనుంచి ఇందాక చూపించాను కదా ఫాల్ అవుతుంది అనేసి, అది ఎక్కడేనండి మేము ఈ విధంగా వచ్చాము. ఇంకా కింద ఉంది ఒకటి, కానీ దారి లేదు. అదైతే చాలా దారుణంగా ఉంది, దారి అయితే అందుకు వెళ్ళట్లేదు. ఈ విధంగా దిగాలండి, చాలా కష్టంగా ఉంది. మా వాడు ఇక్కడ దిగుతాడు, ఇచ్చేసాను చూడు, ఇప్పుడు ఇచ్చేసాడు.
ఏ విధంగా దిగుతున్నాడో. చాలా కష్టపడి దిగాలి, చాలా డేంజర్ అండి ఆ వాటర్ ఫాల్ చూడడానికి. ప్రోడక్ట్ ఎవరు ప్రయత్నించకండి. ఇదా ప్రజెంట్ అయితే ఇది 6 వాటర్ ఫాల్స్లో ఉన్నాము. అయితే రావడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్కి. అయితే మళ్ళీ ఏడుగా చాలా కష్టంగా ఉంది, కింద డౌన్లో ఉంది, వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ అయితే పర్లేదు, చూడడానికి పర్లేదు, చూడడానికి రావచ్చు. 1, 2, 3 వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. మిగతాది అయితే కొంచెం కష్టంగా ఉంది, అంత వర్షం పడింది కదా, కొంచెం రావడానికి వెళ్ళడానికి జారుగా ఉంటుంది అన్నమాట. ఒకసారి జారిపోతే కానీ కిందికి వెళ్ళిపోతాం మళ్ళీ. ఈ రోజు అయితే సిద్ధిపురాన్ని అయితే కలవడం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. చూడడానికి చాలా భయంకరమైన ప్లేస్. పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం మన ట్రైబల్ పీపుల్స్ పార్వతీపురం మండ్యం జిల్లాలో ఎవరెవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, చిన్న యూట్యూబర్ నుంచి పెద్ద యూట్యూబర్ వరకు అందరం కలిసి ఎలాగైతే గెట్ టుగెదర్ అన్నట్టు మీటప్ పెట్టుకున్నామో, సేమ్ అదేవిధంగా ఈ రోజు మనం సెకండ్ మీటప్ పెట్టుకున్నామో. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే, మన దగ్గర ఎవరైతే ఆల్రెడీ అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఏ ఊరని చెప్పమంటే ఊరంపై చెప్పాలంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ వచ్చినప్పుడు చికెన్ అండి పెట్టండి, నేను కలిసి హ్యాపీనే. ఇంకెందుకు ఫుడ్ విషయంలో అయితే మన వాళ్ళు బాగా చూసుకున్నారనమాట. అంటే ఫుడ్ తేవాలంటే కుర్పం నుంచి తేవాలి. కుర్పం నుంచి ఆ విలేజ్కి, కుసా విలేజ్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది, 22 ఉంటుంది. అయితే అక్కడ నుంచి అరేంజ్ చేస్తారు, తెచ్చారు, టైంకి ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. రాగి మళ్ళీ చక్కగా మాకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ మాకు పెట్టారనమాట. నా మొబైల్ ఏదో రాగి మాల్ట్, ఇది అంబలి. చాలా తీగుంది, న్యాచురల్గా చేశారనమాట బెల్లంతో. మనం జనరల్గా అయితే పాలతో చేస్తారు కదా, ఇక్కడైతే బెల్లంతో చేశారు. పార్క్ లోపలే ఇదిగోండి. అదేవిధంగా ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ టైం అంటే 3:30 టైంకి రాగి మళ్ళీ ఇచ్చారనమాట. రాగి మళ్ళీ అంటే అంబలి ఇచ్చారు. అంతే, ఎండాకాలంలో అంబలి తాగడం చాలా మంచిది. తర్వాత అంత బాగా అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరే ముందు అనమాట సర్పంచ్ గారు మా కోసం రింకు, స్నాక్స్ ఇంకా చాలా వాళ్ళు అరేంజ్ చేశారు. అలాగే మాకు కలిశారు, చాలా మంచిగా పలకరించారనమాట, చాలా బాగుంది. 5:30 అయింది. 5:30 అప్పుడే మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నార్మల్గా వర్షం అయితే మేము వేరంగా వచ్చేస్తాం మరి. అయితే బాగా మెరుపులు, ఉరుములు, దాంతోపాటు ఉడుకులు కూడా పడ్డాయి. అదేవిధంగా మంచు కూడా బాగా ఎక్కువగా ఉండేదన్నమాట. మేము రావడానికి చాలా టైం పట్టేసింది. నేనైతే మా ఇంటికి చేరేసరికి 9:40 అయింది నైట్. వీడియో అయితే చూసారు కదండి, వీడియో అయితే ఇంతేనండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్గా అయితే మేము ఇక్కడ వాటర్ ఫాల్స్కి రావడానికి కారణం ఏంటంటే మీటప్ అవ్వడానికి వచ్చామండి. మీకు అంతకుముందు చూపించాం కదా ఫస్ట్ మీటప్, ఆ విధంగానే ఇది సెకండో మీటప్ అనమాట. అయితే లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారండి. మీకు చూసారు కదా ఎంతమంది కనిపించారో, వాళ్ళందరూ మాలాగే క్రియేటర్స్ అండి, యూట్యూబ్ క్రియేటర్స్. అయితే వాళ్ళ ఛానల్లో కొన్ని ఛానల్లో అప్లోడ్ చేస్తారు, మీకు సజెషన్స్ వస్తుంది, మీకు బాధపడిన అవసరం లేదు. అదైతే వచ్చిన వెంటనే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంతేనండి. మీకు ఎలాగనిపించింది వీడియో అయితే తప్పక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతవరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక హైప్ ఇచ్చేయండి కింద. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.